2026 సంవత్సరానికి సంబంధించిన పద్మవిభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ అవార్డులకి ఎంపికైన విజేతల వివరాల్ని రిపబ్లిక్ డే సందర్భంగా అనౌన్స్ చేయడం జరిగింది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా దానిలో ఈ అవార్డ్స్కి సంబంధించిన అట్లీస్ట్ 1 క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. సో ఈ టాపిక్ మనకి చాలా ఇంపార్టెంట్. పేరులో పద్మ ఉంది కాబట్టి ఈ 3 అవార్డ్స్ని కలెక్టివ్గా పద్మ అవార్డ్స్ అని పిలుస్తారు. ఈ పద్మ అవార్డ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే భారత ప్రభుత్వం రెగ్యులర్గా ప్రదానం చేసే అత్యున్నత పౌర పురస్కారాలు. యాక్చువల్లీ భారత ప్రభుత్వం పౌరులకి మొత్తం 4 రకాల పౌర పురస్కారాలను ఇస్తుంది. వీటిలో హయ్యెస్ట్ సివిలియన్ ఆనర్ ఏంటంటే భారతరత్న. కాకపోతే దీన్ని రెగ్యులర్గా అంటే ప్రతి సంవత్సరం ఇవ్వడం జరగదు. దీని తర్వాత సెకండ్ హయ్యెస్ట్ సివిలియన్ ఆనర్ పద్మవిభూషణ్, థర్డ్ది పద్మభూషణ్, ఫోర్త్ది పద్మశ్రీ. ఈ 3 పద్మ అవార్డ్స్ని ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ జనవరి 26న అనౌన్స్మెంట్ మాత్రమే చేస్తారు, ప్రదానం చేయరు. మరి ప్రదానం ఎప్పుడు చేస్తారంటే రాష్ట్రపతి కన్వీనియన్స్ మేరకు మార్చి ఆర్ ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో నిర్వహించే కార్యక్రమాల్లో విడతల వారీగా ఈ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరుగుతుంది. ఇక్కడ విడతల వారీగానే ఎందుకు అంటున్నామంటే ఈ అవార్డ్స్లో పద్మశ్రీలే మోర్ దెన్ 100 ఉంటాయి. ఇంకా పద్మవిభూషణ్, పద్మభూషణ్లు కూడా కలుపుకుంటే 120 or 130 అవార్డ్స్ ఉంటాయి. వీటన్నిటిని ఒకేసారి రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవ్వడం అనేది పాసిబుల్ కాదు కాబట్టి. నెక్స్ట్ ఈ సంవత్సరం అవార్డ్స్ చూసినట్టయితే 5 మందికి పద్మవిభూషణ్ ప్రకటించారు, 13 మందికి పద్మభూషణ్ ప్రకటించారు, 113 మందికి పద్మశ్రీ ప్రకటించారు. ఈ నంబర్స్తో సహా ఇక్కడి నుంచి మనం చెప్పుకోబోయే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. కొంచెం కేర్ఫుల్గా విని నోట్ చేసుకోండి. 5 మందికి హయ్యెస్ట్ ఆఫ్ పద్మ అవార్డ్స్ పద్మవిభూషణ్, ఇది ఈజీగా గుర్తుంటుంది. 13 మందికి పద్మభూషణ్, దీని ముందు 1 యాడ్ చేస్తే 113 అవుతుంది. 113 మందికి పద్మశ్రీ. ఈ 2026 సంవత్సరానికి గాను మొత్తం ఎంతమందికి పద్మ అవార్డ్స్ ఇచ్చారని అడగవచ్చు. ఈ 113లో 1 and 3ని ఇంటర్చేంజ్ చేయండి, అదే ఆన్సర్ అవుతుంది. ఈ సంవత్సరం మొత్తం 5 + 13 + 113, మొత్తం 131 పద్మ అవార్డ్స్. మరి ఎగ్జామ్స్కి 131 నేమ్స్ని గుర్తుపెట్టుకోవాలా అంటే అన్నీ అవసరం లేదు. పద్మవిభూషణ్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, అండ్ పద్మభూషణ్ కూడా మ్యాక్సిమం గుర్తుపెట్టుకుంటే బెటర్. పద్మశ్రీలో అయితే కొన్ని స్పెసిఫిక్ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అసలు ఎగ్జామ్స్లో ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉందంటే ఫస్ట్ తెలుగు వ్యక్తుల గురించి, వాళ్ళ గురించి కంపల్సరీ నేర్చుకోవాలి. మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ చాలా రేర్గా పద్మభూషణ్ అండ్ పద్మవిభూషణ్లలో తెలుగు వాళ్ళ పేర్లు ఉంటాయి. కానీ పద్మశ్రీలో మాత్రం మినిమం 5 to 6 నేమ్స్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల పేర్లు ఉంటాయి. వాటిని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్త్రీలు, వీళ్ళ గురించి కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. తర్వాత ఎక్కువగా న్యూస్లో ఉండే సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్స్, సినీ రంగానికి చెందిన వ్యక్తులు, అలాంటి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఈ నేమ్స్ కూడా నేర్చుకోవాలి. ఆ తర్వాత నెంబర్స్, పద్మవిభూషణ్ ఎంతమందికి ఇచ్చారు, పద్మభూషణ్ ఎంతమందికి ఇచ్చారు, పద్మశ్రీలు ఎంతమందికి ఇచ్చారు, మరణానంతరం ఎంతమందికి ఇచ్చారు, స్త్రీలకు ఎంతమందికి ఇచ్చారు, విదేశీయులు ఎంతమంది ఉన్నారు, ప్రవాస భారతీయులు ఎంతమంది ఉన్నారు, ఎక్కువ అవార్డీస్ ఉన్న రాష్ట్రం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఆ తర్వాత మీకు ఓపిక ఉంటే జానపద కళలకి సంబంధించిన కళాకారులు ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి, అలానే శాస్త్రవేత్తల గురించి ఇవి కూడా చూడండి. నెక్స్ట్ ఇవి నేర్చుకునేటప్పుడు జస్ట్ ఆ వ్యక్తి పేరు, అతనికి ఏ అవార్డు వచ్చిందో గుర్తుపెట్టుకుంటే సరిపోదు. ప్రతి అవార్డుకి అవార్డు గ్రహీత పేరేంటి, ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఏ విభాగంలో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది, ఇలాంటి విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలానే మనం పైన మెన్షన్ చేసిన వాళ్ళు, ఈ తెలుగు వ్యక్తులు, స్త్రీలు, సెలబ్రిటీస్ ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళకి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ కూడా తెలుసుకుంటే బెటర్. ఓకే, ఈ సంవత్సరం అవార్డ్స్లో తెలుగు వాళ్ళ గురించి చూసినట్టయితే పద్మవిభూషణ్ తెలుగు వ్యక్తులకి ఎవరికీ రాలేదు. 3 కేరళకి చెందిన వ్యక్తులకు వచ్చింది, ఒక పర్సన్ ఉత్తరప్రదేశ్ నుంచి, ఒక పర్సన్ మహారాష్ట్ర నుంచి ఉన్నారు. పద్మభూషణ్ అవార్డీస్లో ఒక తెలుగు వ్యక్తి ఉన్నారు, ఆయన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు. కానీ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, గవర్నమెంట్ రిలీజ్ చేసిన అఫీషియల్ స్టేట్మెంట్లో ఈయన అమెరికాకి చెందిన వ్యక్తి అని మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన అమెరికాలో సెటిల్ అయ్యారు కాబట్టి. కానీ ఈయన కృష్ణా జిల్లాకి చెందిన వ్యక్తి. ప్రతి 3 నెలలకు ఒకసారి భారత్ వస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి ప్రభుత్వ సలహాదారుగా కూడా పనిచేస్తున్నారు. సో ఇటువంటి పాయింట్స్ మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. పద్మశ్రీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు 11 మంది ఉన్నారు. వీళ్ళలో ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి 7 మంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంకో 2 తెలుగు వాళ్ళకు కూడా పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. కానీ ఒకరు కర్ణాటక నుంచి, ఇంకొకరు ఢిల్లీ నుంచి నామినేట్ అయ్యారు. సో వాళ్ళని అండ్ నోరు దత్తాత్రేయుడిని కూడా కలుపుకుంటే ఈ సంవత్సరం మొత్తం 14 మంది తెలుగు వాళ్ళకి పద్మ పురస్కారాలు వచ్చాయి. ఫస్ట్ పద్మవిభూషణ్ అవార్డీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ సంవత్సరం పద్మవిభూషణ్ అవార్డు ఎంతమందికి వచ్చిందని చెప్పుకున్నాం? 5 మందికి. ఈ 5 మందిలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ నేమ్ ఏంటంటే బాలీవుడ్ యాక్టర్ ధర్మేంద్ర. ఈయన లోక్సభ ఎంపీగా కూడా వర్క్ చేశారు.
ఈయన రీసెంట్గానే మరణించడం జరిగింది. ఈయనకి కళలు అనే విభాగంలో పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. ఈయన నేటివ్ ప్లేస్ పంజాబ్, కానీ అవార్డు మహారాష్ట్ర నుంచి ఇచ్చారు. ఇండియన్ గవర్నమెంట్ ఈయన్ని 2012లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఈ పాయింట్ మీద కూడా క్వశ్చన్ పడవచ్చు. బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకి పద్మభూషణ్ అవార్డు ఏ సంవత్సరంలో ఇచ్చారని అడిగారనుకోండి, మనం బ్లైండ్గా 2026 పెట్టేసే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ 2026లో ఇచ్చింది పద్మభూషణ్ కాదు. మరి పద్మభూషణ్ ఏ ఇయర్లో ఇచ్చారంటే 2012లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ నేమ్ కేటీ థామస్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. ఈయన కేరళకు చెందిన వ్యక్తి. సుప్రీంకోర్టులో వర్క్ చేయడానికి ముందు కేరళ హైకోర్టులో కూడా జడ్జిగా పనిచేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్కి పద్మవిభూషణ్ అవార్డు ఇస్తున్నారంటే మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ అతనికి పద్మభూషణ్ అవార్డుని ఇంతకుముందు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. మనం పైన ధర్మేంద్ర విషయంలో చెప్పుకున్నట్టుగా దీని మీద క్వశ్చన్ అడిగి కన్ఫ్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ. కేటీ థామస్కి పద్మభూషణ్ అవార్డు ఎప్పుడు ఇచ్చారంటే 2007లో ఇచ్చారు. నెక్స్ట్ పర్సన్ ప్రముఖ వైలిన్ విద్వాంసురాలు డాక్టర్ ఎన్ రాజం. ఈవిడ తమిళనాడుకు చెందిన వ్యక్తి, కానీ ఈ పద్మ అవార్డుని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇచ్చారు. ఇదేం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. మన సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి 2021 పద్మవిభూషణ్ అవార్డు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రాల నుంచి రాలేదు, తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చింది. ఓకే, రాజం గారికి 1984లో పద్మశ్రీ ఇచ్చారు, 2004లో పద్మభూషణ్ ఇచ్చారు. నెక్స్ట్ పర్సన్ కేరళకి చెందిన రైటర్ అండ్ జర్నలిస్ట్ పి నారాయణన్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలు కేరళలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాను సాహిత్యం అండ్ విద్యా కేటగిరీలో ఈయనకి అవార్డు ఇచ్చారు. ఈయన స్థాపించిన పత్రిక పేరేంటంటే జన్మభూమి. ఈయనకి పద్మభూషణ్ వచ్చినట్లేదు. ఫిఫ్త్ పర్సన్ కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్. ఈయన 101 సంవత్సరాల వయసులో రీసెంట్గానే మరణించారు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 5 మంది పద్మవిభూషణ్ అవార్డీస్లో 3 కేరళకు చెందిన వ్యక్తులే. కేటీ థామస్, పి నారాయణన్ అండ్ విఎస్ అచ్యుతానందన్. ఇంకా రిమైనింగ్ పర్సన్స్లో ఒక పర్సన్ ఉత్తరప్రదేశ్, ఇంకో పర్సన్ మహారాష్ట్ర. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఈ సంవత్సరం పద్మ పురస్కార గ్రహీతల్లో 3 పద్మ అవార్డ్స్ పొందిన వ్యక్తి ఎవరు అని. దీనికోసం మనం ఈ 131 నేమ్స్ని క్రాస్ చెక్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ అవార్డ్స్ని ఇప్పుడు కింది స్థాయి నుంచి పై స్థాయికి ఇస్తారు. అంటే ఇవ్వాలనుకుంటే పద్మశ్రీ పొందిన వాళ్ళకి పద్మభూషణ్ ఇస్తారు, పద్మభూషణ్ పొందిన వాళ్ళకి పద్మవిభూషణ్, ఇలా అనమాట. అంతేగాని పద్మవిభూషణ్ పొందిన వాళ్ళకి మళ్ళీ పద్మభూషణ్ ఆర్ పద్మశ్రీలు ఇవ్వడం జరగదు. ఎందుకంటే ఇలా ఇస్తే వాళ్ళని తక్కువ చేసినట్టు అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఈ సంవత్సరం పద్మ పురస్కార గ్రహీతల్లో 3 పద్మ అవార్డ్స్ పొందిన వ్యక్తి ఎవరంటే ఎన్ రాజా. 1984లో పద్మశ్రీ వచ్చింది, 2004లో పద్మభూషణ్ వచ్చింది, ఈ 2026లో పద్మవిభూషణ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ పద్మభూషణ్ అవార్డీస్. ఈ పద్మభూషణ్ అవార్డీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ నోరి దత్తాత్రేయుడు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి. కాకపోతే నామినేట్ చేసింది ఎన్ఆర్ఐ కేటగిరీలో అమెరికా నుంచి. ఈయనకి 2015లో పద్మశ్రీ కూడా వచ్చింది. పద్మభూషణ్ అవార్డీస్లో ఇంకొక డాక్టర్ కూడా ఉన్నారు. ఆయన ఎవరంటే తమిళనాడుకు చెందిన ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణుడు కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి, షార్ట్కట్లో కేఆర్ పళనిస్వామి. ఈయనకి 2007లో పద్మశ్రీ వచ్చింది. నెక్స్ట్ మలయాళం యాక్టర్ మమ్ముట్టి. ఈయనకి 1998లో పద్మశ్రీ వచ్చింది. నెక్స్ట్ హిందీ సింగర్ అల్కా యాజ్నిక్. రీసెంట్గా మరణించిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి షిబు సోరెన్. నెక్స్ట్ పర్సన్ ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి భగత్ సింగ్ కోశ్యారి. నెక్స్ట్ తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త ఎస్కేఎం మైలానందన్. ఈయనకి 2013లో పద్మశ్రీ వచ్చింది. నెక్స్ట్ పర్సన్ కర్ణాటకకి చెందిన రచయిత ఆర్ గణేష్. ఈయన కన్నడ, సంస్కృతం, తెలుగు, ప్రాకృత భాషల్లో ఇప్పటివరకు 1300 అవధానాలకు పైగా కంప్లీట్ చేశారు. అందుకే ఇన్ని శతావధాన్ గణేష్ అని కూడా పిలుస్తారు. ఇటీవలే మరణించిన ఢిల్లీకి చెందిన బీజేపీ లీడర్ విజయ్ కుమార్ మల్హోత్రా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఈయన వర్క్ చేశారు. ఎస్ఎన్డిపి యోగం జనరల్ సెక్రటరీ వెల్లప్పల్లి నటేషన్. ఈయన కేరళకి చెందిన వ్యక్తి. ఇక్కడ ఎస్ఎన్డిపి యోగం అంటే శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం, కేరళ రాష్ట్రానికి చెందిన ఒక ధార్మిక సంస్థ. అడ్వర్టైజింగ్ రంగానికి చెందిన పీయూష్ పాండేకి కూడా మరణానంతరం ఈ పద్మభూషణ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈయనకి 2016లో పద్మశ్రీ వచ్చింది. ఈ పీయూష్ పాండే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ పర్సన్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫౌండర్ ఉదయ్ కోటక్. వీళ్లతో పాటు రిటైర్డ్ టెన్నిస్ ప్లేయర్ విజయ్ అమృతరాజ్కి కూడా పద్మభూషణ్ ప్రకటించడం జరిగింది. ఈయనకి 1983లోనే పద్మశ్రీ ఇచ్చారు. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డీస్. ఈ పద్మశ్రీ అవార్డ్స్ పొందిన వాళ్ళలో మనకి బాగా తెలిసిన తెలుగు యాక్టర్స్ రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ ఉన్నారు. వీళ్ళిద్దరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పద్మశ్రీ వచ్చింది. రీసెంట్గా మరణించిన టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి కూడా పద్మశ్రీ ప్రకటించడం జరిగింది.
సంస్కృత భాషలో విశేష కృషి చేస్తూ ప్రపంచ సంస్కృత మహాసభలకు అధ్యక్షత వహించిన వెంపటి కుటుంబ శాస్త్రికి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ వచ్చింది. ఓకే, ఈ 4 మెంబర్సు ఆంధ్రప్రదేశ్ నుంచి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఎవరంటే కూచిపూడి నాట్యంలో ప్రతిభా పాటవాలకి తెలంగాణకు చెందిన డాన్సర్ దీపికారెడ్డి, అపోలో క్యాన్సర్ సెంటర్స్ డైరెక్టర్ డాక్టర్ విజయానంద్ రెడ్డి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ షార్టర్ ఫామ్లో ఏఐజీ అంటాం, ఈ ఏఐజీ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ జీవి రావు, గూడూరు వెంకట్రావు, ఎన్ఎఫ్టీడీసీ నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్, దీని డైరెక్టర్ డాక్టర్ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, డిఆర్డీఓ రిటైర్డ్ సైంటిస్ట్ జి చంద్రమౌళి, సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, దీని యొక్క ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్. అలానే రీసెంట్గా మరణించిన రంగారెడ్డి జిల్లా శంషాబాద్కి చెందిన సహకార ఉద్యమ నేత మామిడి రామారెడ్డి. వీళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డు వచ్చింది. వీళ్ళే కాకుండా ఇంకో 2 తెలుగు వ్యక్తులైన యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్కి ఢిల్లీ కోటాలోను, డీప్టెక్ కోఫౌండర్ శశిశేఖర్ వెంపటికి కర్ణాటక కోటాలోను పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయి. సో ఆంధ్ర 4, తెలంగాణ 7, బయట రాష్ట్రాల నుంచి 2, టోటల్ 13 మంది తెలుగు వాళ్ళకి పద్మశ్రీలు వచ్చాయి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, తెలుగు రాష్ట్రాలకు చెందిన పద్మ అవార్డీస్ ఎంతమంది అంటే 11 మంది మాత్రమే. అదే ఈ సంవత్సరం పద్మ అవార్డ్స్ పొందిన తెలుగు వాళ్ళు ఎంతమంది అంటే మాత్రం ఈ 11 మంది పద్మశ్రీ అవార్డీస్తో పాటు అమెరికా నుంచి పద్మభూషణ్ అవార్డు పొందిన నోరి దత్తాత్రేయుడు, ప్లస్ ఢిల్లీ కోటాలో పద్మశ్రీ అవార్డు పొందిన మామిడాల జగదీష్ కుమార్, ప్లస్ కర్ణాటక కోటాలో పద్మశ్రీ పొందిన శశిశేఖర్ వెంపటి. సో టోటల్ 14 మెంబర్స్ అవుతారు. వీళ్ళతో పాటు యాక్టర్ ఆర్ మాధవన్కి, ఆసియాలోనే మొట్టమొదటి తల్లిపాల బ్యాంక్ని స్థాపించిన ముంబైకి చెందిన పిల్లల డాక్టర్ ఆర్మిడా ఫెర్నాండేజ్కి, క్రికెటర్స్ రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్లకి కూడా పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. హాకీ ప్లేయర్ సవితా పునియాకి కూడా పద్మశ్రీ ఇచ్చారు. నెక్స్ట్ నంబర్స్ వైజ్ చూసినట్టయితే మొత్తం 131 మంది అవార్డీస్. వీళ్ళలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ. మొత్తం 19 మెంబర్స్ మహిళలు ఉన్నారు. 16 మందికి మరణానంతరం ఈ అవార్డ్స్ ఇచ్చారు. విదేశీయులు ఎన్ఆర్ఐల కేటగిరీలో 6గురిని సెలెక్ట్ చేశారు. రాష్ట్రాల వారీగా చూసుకుంటే మహారాష్ట్రకి అత్యధికంగా 16 పద్మ అవార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ స్టేట్ తమిళనాడు విత్ 13 పద్మ అవార్డ్స్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ 12 అవార్డ్స్.